సో మొట్టమొదటిగా వాట్ క్వైట్ టైమ్ ఈజ్ ఆల్ అబౌట్. క్వైట్ టైం అంటే ఏంటి అనేది మనము చూద్దాం. క్వైట్ టైం అనే దానికి డెఫినేషన్ ఏంటంటే అ టైమ్ అలోన్ విత్ గాడ్. చెప్పండి, అ టైమ్ అలోన్ విత్ గాడ్. దేవునితో మనము ఏకాంతముగా గడిపేటటువంటి సమయం ఇది. ఒక దైవజనుడు ఏమన్నాడంటే ఇది ఆంతరంగిక సమయము అన్నాడు, ఆంతరంగిక మందిరము అన్నాడు. అంటే కేవలము నీవు దేవుడు మాత్రమే అనుమతి కలిగినటువంటి ఒక ప్లేస్, ఒక టైం, ఒక రిలేషన్షిప్. ఇట్ ఈస్ సో పర్సనల్, ఇట్ ఈస్ సో పర్సనల్ దట్ యూ అండ్ గాడ్ అలోన్, యూ అండ్ గాడ్ అలోన్. రాజులు వాళ్ళు పెద్ద పెద్ద రాజభవనాలు కట్టించుకునేటప్పుడు ఆంతరంగిక మందిరాలను కట్టించుకుంటారు. ఆ ఆంతరంగిక మందిరాల్లో ఎవరుంటారు? రాజుగారు, రాణిగారు మాత్రమే ఉంటారు. లేకపోతే రాజుగారు ఆయన ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఎవరితో మాట్లాడాలంటే ఆ వ్యక్తిని మాత్రమే అక్కడికి పిలుస్తాడు. అండ్ నో వన్ ఎల్స్ ఈజ్ అలౌడ్. అలాంటి అర్థము, అలాంటి భావము వచ్చేటటువంటి మీనింగ్ మనం క్వైట్ టైం కలిగి. క్వైట్ టైం అంటే ఏదో బస్సులో వెళ్ళేటప్పుడు చేసుకునేది కాదు. క్వైట్ టైం అంటే ఏదో రోడ్డు మీద నడుస్తూ చేసేది కాదు. క్వైట్ టైం అంటే ఏదో చదువుకుంటూ చేసేది కాదు, వంట చేసుకుంటూ చేసేది కాదు, లేకపోతే నలుగురు వ్యక్తులతో మాట్లాడుకుంటూ బైబిల్ ముందు పెట్టుకొని చదువుతూ చేసేది కాదు. క్వైట్ టైం అనేటువంటి మాటకు ఉన్నటువంటి మీనింగ్ అ టైమ్ అలోన్ విత్ గాడ్. ఆంతరంగికమైనటువంటి సమయము, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సమయము, దేవుడు నీవు మాత్రమే ఉండేటటువంటి సమయం. దానికి డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే an unhurried time of the day. చూడండి, an unhurried time of the day where you intentionally seek solitude in order to talk to and hear from God. ఏంటంట? In order to talk to and hear from God through prayer and the Bible, listening and meditating. ఏంటి ఈ యొక్క నిర్వచనం మనకి ఏం తెలియజేస్తూ ఉంది క్వైట్ టైం గురించి? మొట్టమొదటిగా డెఫినేషన్లో అన్నీ వచ్చేస్తాయి. చూడండి, క్వైట్ టైం అనేది ఎలాంటి టైం అయి ఉండాలంటే అన్హరీడ్ టైం. చెప్పాను కదా, పొయ్యి మీద పాలు పెట్టి క్వైట్ టైం చేస్తాం అనుకో, పొయ్యి మీద కుక్కర్ పెట్టి క్వైట్ టైం స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఇది అన్హరీడ్ టైం అవుతుందా? కరెక్ట్గా ఆఫీస్ బస్సు వచ్చే 10 నిమిషాల ముందు క్వైట్ టైం స్టార్ట్ చేస్తాం అనుకోండి, అన్హరీడ్ టైం అవుతుందా? చాలాసార్లు మన యొక్క జీవితంలో క్వైట్ టైంకి మనం టైం ప్లాన్ చేసుకోము. మనం ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు క్వైట్ టైం చేద్దాంలే అనుకుంటాం. ఆటోమేటిక్గా మనం నిద్ర లేసేది హాఫ్ అన్ అవర్ ముందు, కాబట్టి అది మన ప్రిపరేషన్కే సరిపోదు. కాబట్టి ఏం చేస్తాము? అభిషేక్ అన్న అన్హరీడ్ టైం అన్నాడు కాబట్టి ఈ హరీలో క్వైట్ టైం ఎందుకు లేదు. ఒకవేళ క్వైట్ టైం స్టార్ట్ చేసిన హర్రీగా ఏం చేస్తామంటే ఆ పోర్షన్ అట్లా ఓపెన్ చేస్తాము, మనము 2 మాటలు అట్లా చదువుకొని క్లోజ్ చేసేసి, అది క్వైట్ టైం కాదు. ఇట్ మస్ట్ బి అన్హరీడ్ టైం. తొందర పెట్టని టైం అది. నీ మనసులో ఏ తొందరలు ఉండకూడదు, పరుగులెత్తేటటువంటి ఆ యొక్క ఆలోచనలు ఉండకూడదు. కొంచెం రిలాక్స్డ్గా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోటటువంటి సమయం అయి ఉండాలి. అలాంటి సమయముగా నీ క్వైట్ టైం నువ్వు ఉండాలి అంటే దాన్ని నువ్వు ప్లాన్ చేసుకోవాలి ఇంటెన్షనల్లీ. అందుకనే వర్డ్ ఇంటెన్షనల్. అవర్ క్వైట్ టైమ్ మస్ట్ బి ఇంటెన్షనల్. చెప్పండి, అవర్ క్వైట్ టైమ్ మస్ట్ బి ఇంటెన్షనల్. వెనక్కి వెళ్తే డెఫినేషన్ వస్తుంది. అవర్ క్వైట్ టైమ్ మస్ట్ బి ఇంటెన్షనల్. ఇంటెన్షనల్ అని ఎందుకు చెప్తున్నామంటే అది ఏదో ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మనము చాలాసార్లు మన జీవితంలో చాలా మిస్ చేయొచ్చేమో, కానీ మనము క్వైట్ టైం దేవునితో సమయాన్ని మనము ఇంటెన్షనల్గా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఇంటెన్షనల్గా. అంటే దానికి మనం సమయాన్ని కేటాయించాలి. అంటే ఏం చేయాలి? ఎన్ని గంటలకు లేవాలో మార్నింగ్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఆఫీస్ 8 o'clock, నువ్వు 7:30కి లేచి నేను క్వైట్ టైం చేస్తానంటే యూ కాంట్ డూ క్వైట్ టైం. అట్లీస్ట్ యూ మస్ట్ వేకప్ at 6 o'clock and then only you can do quiet time.
ఇట్స్ అప్ టు యూ, బట్ ఇట్ మస్ట్ బి అన్హరీడ్ టైం. మీరు అంటారేమో, నేను ఆఫీస్కి 12 గంటలకు వెళ్తానన్నా, మరి 11 గంటలు లేసి క్వైట్ టైం చేయగలనా? అది అన్హరీడ్ టైం మాత్రమే కాదు, సాలిట్యూడ్. అక్కడ ఒక వర్డ్ యూజ్ చేసి పెట్టింది. ఏంటి సాలిట్యూడ్ అంటే? ఏంటి? ఏకాంతముగా ప్రశాంతముగా ఉండే టైం కావాలి. ప్రశాంతంగా ఉండే టైం 11 గంటలకు దొరుకుతుందా? చెప్పండి. సో కాబట్టి ప్రిఫరబ్లీ ఎర్లీ మార్నింగ్. అందుకనే అందరూ లేవక ముందే నేను లేచి నేను దేవునితో మాట్లాడుకోవాలన్నాడు ఒక ఆయన. నేను దేవునితో మాట్లాడకుండా నేను ఇంకెవరితో మాట్లాడును అని చెప్పాడు ఇంకొక ఆయన. ఏంటట? మొదటగా నేను దేవునితో మాట్లాడకుండా, మొదటగా నేను దేవుని స్వరాన్ని నేను వినకుండా, మొదటి గడియను నేను దేవునికి ఇవ్వకుండా, మొదటగా నా రోజు నేను దేవునితో ప్రారంభించకుండా నా డేని నేను ప్రారంభించను. దట్ వాస్ అ కమిట్మెంట్ ఆఫ్ ద ప్యూరిటన్స్. ఆ విధమైనటువంటి కమిట్మెంట్ తోటి మన ముందు ఉన్నటువంటి పితరులు జీవించారు. కాబట్టి దేవునితో మనకున్నటువంటి రిలేషన్షిప్ అంతా స్ట్రాంగ్ అండ్ ఇంటిమేట్గా ఉండింది. మనం ఏమైందంటే ఈ కండిషన్స్ మొత్తం ఎత్తేసాం మనం. ఒకటి అన్హరీ టైంని తీసేసాము, రెండోది సాలిట్యూడ్ అనే దాన్ని కూడా తీసేసాము, మూడోది ఇంటెన్షనల్ అనే దాన్ని కూడా తీసేసాము. ఇవన్నీ తీసేసినప్పుడు మిగిలేది ఏంటో తెలుసా? కన్వీనియన్స్. మిగిలేదేంటి చెప్పండి? కన్వీనియంట్. నీకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు చేసుకో. సాడ్లీ ఇలాంటి టీచింగ్ కూడా స్టార్ట్ అయింది మన క్వైట్ టైం సెషన్స్లో. పర్లేదు తమ్ముడు, నీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు చేసుకో, కానీ చేసుకో. కన్వీనియంట్ అనగానే కాంప్రమైజ్ అయినట్టు అర్థం. కన్వీనియంట్ అనగానే ఏమర్థం? కాంప్రమైజ్ అయిపోయినట్టు అర్థం. సో మొట్టమొదటిగా అన్హరీడ్ టైం అయి ఉండాలి, ఇంటెన్షనల్గా ఉండాలి, అది సాలిట్యూడ్ అయి ఉండాలి. ఎందుకు ఆ పర్పస్ అని అంటే, ఇన్ ఆర్డర్ టు టాక్, దేవునితో మాట్లాడటానికి, దేవుని నుండి మనము వినడానికి. ఏ విధంగా అది సాధ్యమవుతుంది? దేవునితో మనం మాట్లాడేది ప్రార్థనలో, దేవుడు మనతో మాట్లాడేది వాక్య ధ్యానంలో. సో కాబట్టి వాక్య ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా దేవునితో నేను మాట్లాడటానికి, దేవుడు నాతో మాట్లాడడానికి నేను ఒక ఏకాంతమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి, ఇంటెన్షనల్గా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక టైము, దీన్నే క్వైట్ టైం అన్నాం. అది ఎప్పుడు? వారానికి ఒక రోజా? నెలకు ఒక రోజా? ఎప్పుడు? ఎవ్రీడే, అనుదినము, ప్రతిరోజు కూడా మనము కలిగి ఉండాల్సినటువంటి టైం ఇది. సో కమ్యూనికేషన్ అనేది లేకుండా రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందా? మీరు చెప్పండి. కమ్యూనికేషన్ అనేది లేకుండా రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. సో ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఏంటి? నేను ఒక్కడే మాట్లాడితే సరిపోతుందా? అది వన్ వే కమ్యూనికేషన్. మరి ఆయన ఒక్కడే మాట్లాడితే సరిపోతుందా? అది వన్ వే కమ్యూనికేషన్. మరి టూ వే కమ్యూనికేషన్ ఏంటి? నేను మాట్లాడాలి, రెండవది ఆయన మాట్లాడాలి, వినాలి. అందుకనే టు స్పీక్ అండ్ టు లిజన్. దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ప్రార్థనలో దేవునితో గడిపే సమయం. దట్ ఈస్ ఆల్ అబౌట్ క్వైట్ టైం. క్వైట్ టైం మీన్స్ ఎ టైమ్ అలోన్ విత్ గాడ్. తర్వాత మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద పర్పస్? ఏంటి అసలు పర్పస్ ఏంటి? చూడండి, ఆ ఇమేజ్ చూస్తే పర్పస్ ఏంటి అని మీకు ఏం అర్థమవుతుంది? వాట్ డూ యూ థింక్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ క్వైట్ టైం? ఏంటి? టు మీట్ అ పర్సన్, అదే పర్పస్. ఓకే, ఇంకా షేరింగ్, స్పెండింగ్ టైం, గైడెన్స్ కొరకు, సొల్యూషన్స్, ప్రాబ్లమ్కి సొల్యూషన్ కొరకు. అయ్యే కనపడుతున్నాయి మీకు అక్కడ. వాటికంటే ఇంకా ఉన్నతమైనది ఏదో ఉంది అక్కడ. రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. ఐ జస్ట్ గో అండ్ సిట్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్. మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్తో మాట్లాడటానికి సొల్యూషన్స్ కొరకు, గైడెన్స్ కొరకు, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ కొరకు మాత్రమే వెళ్తారా? అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి బికాస్ ఆఫ్ వాట్? రిలేషన్షిప్. బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్. సో క్వైట్ టైం అనేదాన్ని మనము రిలేషనల్ వ్యూలో చూడకపోతే అది రిచువల్గా అయ్యే ప్రమాదం ఉంది.
ఒక ఆచారముగా అయ్యే ప్రమాదం ఉంది. అది ఆత్మ సంబంధమైనటువంటి ఒక మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన అవసరమైనటువంటి ఒక కార్యం అది. తద్వారా మనము దేవునితో అన్యోన్య సహవాసంలో, దేవునితో సంబంధంలో, సహవాసంలో మనము గ్రో అవ్వటమే క్వైట్ టైం యొక్క పర్పస్. టు సిట్ విత్ ఎ పర్సన్, టు టాక్ విత్ ఎ పర్సన్, అది ఏమి తెలియచేస్తుందో తెలుసా? టు నో అ పర్సన్ హార్ట్ టు హార్ట్. ఎలాగా? హార్ట్ టు హార్ట్. గాడ్స్ మైండ్, గాడ్స్ హార్ట్, గాడ్స్ నేచర్. అసలు దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలియాలంటే ఆయనతో సమయాన్ని గడపాలి, ఆయనతో సమయాన్ని గడపాలి. మీరు చెప్పండి, ఎవరితో మనం ఎక్కువ సమయం గడుపుతాం? సమయం తెలియకుండా గడిపేది ఎవరితోటి? ఇష్టమైన వాళ్ళతోటి. వెరీ గుడ్. ఇంకా అమ్మా, మొబైల్. ఎవరితో? దేంతో కాదమ్మా, మొబైల్ తీసి పక్కన పెట్టండి ప్రస్తుతానికి. మనుషుల్లో మనం ఒకవేళ సమయం గడుపుతున్నామంటే ఎవరితో, ఎలాంటి వారితోటి మనము ఎక్కువ సమయం గడపడానికి, ఎక్కువగా మాట్లాడటానికి, హార్ట్ టు హార్ట్ అన్న కదా, హృదయం అంతా పంచుకోవడానికి ఎవరితో ఇష్టపడతాం మనం? ఎలాంటి వారితోటి అమ్మా? మనల్ని ఇష్టపడేవారు. వెరీ గుడ్. మనల్ని అర్థం చేసుకునేవారు, మనం ఇష్టపడేవారు, మనం ఎవరు క్లోజ్గా ఉంటారో వాళ్ళు, మనల్ని ప్రేమించేవారు. వేర్ ద లవ్ అబౌండ్స్ ద రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగ్. ఇది ఇంపార్టెంట్. వేర్ ద లవ్ అబౌండ్స్ ద రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగ్. అంటే మనము ఇష్టపడే వారితో మాట్లాడతాం. కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడడం, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కంప్లీట్ చేస్తాం కమ్యూనికేషన్ని. ఎంత త్వరగా కట్ చేస్తే, ఎంత తొందరగా మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా మాట్లాడతాం. కొంతమందితో అసలు టాపిక్ ఏమి లేకపోయినా గంటలు గంటలు వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఏ టాపిక్ లేకపోయినా కానీ ఫోన్ చేస్తే గంటలు గంటలు వెళ్తుంది. మమ్మీతో మాట్లాడాలనుకోండి, ఎలా మాట్లాడతారు మీరు? చాలామంది ఫోన్ చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మమ్మీతోలే అంటారు. ఏముండవు. ఏముండవు, ఏం తిరగమూత ఎలా వేయాలి, నూనె ఎంత వేయాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలి, ఎవరు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు మా పక్కింట్లో అది జరిగింది, ఆ ఇంట్లో ఇది జరిగింది, మన పెళ్ళి జరిగింది, మన అది జరిగింది, ఊళ్ళో విషయాలన్నీ చెప్తాం. టాపిక్ ఏముండదు, కానీ చూస్తే 2 గంటలు అయిపోయింది. కారణము ఆ కమ్యూనికేషన్ని డ్రైవ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద కంటెంట్, బట్ ఇట్ ఈస్ లవ్. ద లవ్ అండ్ ద రిలేషన్షిప్. సో దేవునితో మనకున్నటువంటి ఈ సహవాసంలో మనం గ్రో అవ్వడానికి, సంబంధాన్ని పటిష్టపరిచేది దేవుని యొక్క ప్రేమ. దాన్ని ఎక్స్పీరియన్స్ మనం చేయాలంటే దెర్ ఈజ్ నో అదర్ వే. వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. అందుకని ఒక ఆయన ఏం చెప్పాడంటే, వెన్ వీ స్పెండ్ అవర్ టైమ్ ఆన్ గాడ్, ఇట్ ఈస్ టైమ్ వెల్ స్పెండ్ అన్నాడు. అంటే దేవుని కొరకు మనం వెచ్చించే సమయం అంట, అది అమూల్యమైన సమయము, అద్భుతముగా వెచ్చించిన సమయం. ఈ లోకంలో చూడండి, టైం మనం అనేకమైన వాటి కొరకు వెచ్చిస్తూ ఉంటాం కదా. ఇందాక చెప్పినట్టుగా మనం ఎక్కువ టైం వెచ్చించేది ఈ రోజుల్లో దేనికి? మొబైల్. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మొబైల్తో ఫోన్లో ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత వెల్ స్పెండ్ అని ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే కంటిన్యూ చూడండి. 1 అవర్ చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు చెప్పండి, ఒక 1 అవరో 2 అవర్సో ఎంతో అంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ ఫోన్ చీ అని పడేయకపోతే మీరు కంటిన్యూ చేయండి. 4 డేటా కొట్టుకోకపోతే గుడ్. కనీసం మనసులో ఎందుకు నేను ఇది చూస్తున్నాను, ఏమి చేస్తా ఉన్నాను, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నటువంటి భావన 100కి 99 కూడా కాదు, ఈ రోజుల్లో 100కి 100% మన పరిస్థితి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈజ్ ఇట్ వెల్ స్పెండ్ టైం? అది వెల్ స్పెండ్ టైం కాకపోతే అర్థమేంటో తెలుసా? ఆ సమయాన్ని మన జీవితంలో ఇటర్నిటీలో పోగొట్టుకున్నామని అర్థం. వన్స్ యూ లూజ్ అ టైమ్, యూ లాస్ట్ ఇట్ ఫర్ ఇటర్నిటీ. టైమ్ ఈజ్ లైఫ్. టైమ్ ఈజ్ లైఫ్. సమయం అంటే మన జీవితమే.
మన జీవితాన్ని మనము నాశనం చేసుకున్నట్టే, మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటే, మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకున్నట్టుగా మనం అనుకుంటాం చాలాసార్లు, గంట టైమే కదా పోయింది అనుకుంటాం. పోయింది గంట టైం కాదు, పోయింది 4 గంటల సమయం కాదు. అక్కడ వేస్ట్ చేసింది అక్కడ ఏదో ఒక అరగంట గంట సమయం కాదు, అక్కడ మనం వేస్ట్ చేసింది ఏంటో తెలుసా? అవర్ లైఫ్. అండ్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. ఎప్పటి వరకు రాదంటే నిత్యత్వం వరకు రాదు అది. ఈ రోజుల్లో మనం టైంని అనేకమైన వాటికి స్పెండ్ చేస్తాం. కొన్ని వాటిలో అవసరమైన ఉన్నాయి. డిమాండ్స్ టైం, వర్క్ టైం కావాలి, ప్రిపరేషన్ టైం కావాలి, ఫుడ్కి టైం కావాలి, ఫ్యామిలీకి టైం కావాలి, పిల్లలకి టైం కావాలి, మనకు ప్రిపేర్ అవ్వడానికి మనకి టైం కావాలి, చదువుకు టైం కావాలి. అన్నిటికీ టైం మనం ఇస్తున్నాము. కానీ అన్నిటికీ టైం ఇచ్చి ఇవ్వాలి కదండి, ఇవ్వకపోతే పనులు ఎట్లా అవుతాయి అని చెప్పుకుంటున్నాము. కానీ ఎప్పుడైనా సరే నేను దేవునికి సమయం ఇవ్వకపోతే ఎలాగా అనే భావన నీకు ఎప్పుడైనా కలిగిందా? The time that we spent on God is a time well spent. దేనికై అంటే నిత్యత్వముకు అది సరిపోయినది. నెక్స్ట్ విల్ సీ ద ప్రిపరేషన్. క్వైట్ టైం అంటే ఏంటో మనం చూసాం, అది ఎంత అమూల్యమైన సమయమో మనం చూసాము. ఇప్పుడు క్వైట్ టైంకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ మనం కనుక చూసినట్లయితే ఇంటెన్షనల్ టైం అది, రెండవది సాలిట్యూడ్ టైం అది, మూడవది అన్హరీడ్ టైం. ఈ మాటలు మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు రెగ్యులర్గా యూజ్ చేసే బైబిల్ని నీ దగ్గర పెట్టుకో. ఫస్ట్ ఏంటి, ఒక ఇంట్లో 4 బైబిల్స్ ఉంటే ఏది పడితే అది పట్టుకోబాకు. మీ మమ్మీ బైబిలో మీ డాడీ బైబిలో కాదు. యూ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ ఫర్ యువర్ క్వైట్ టైం ఎవ్రీ డే. రెండవది, నువ్వు ఇంగ్లీష్ కూడా చదవాలని ఆశ నీకుంటే ఇంగ్లీష్ బైబిల్ కూడా పక్కన పెట్టుకో. లేదనుకుంటే ఇంగ్లీషు తెలుగు ప్యారలల్గా ఉన్న బైబిల్స్ ఉన్నాయి, ఆ బైబిల్ క్వైట్ టైంకి యూజ్ చేయి. ఒకవైపు తెలుగు ఉంటుంది, ఇంకొక వైపు ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు మనం తెలుగులో అర్థం కానివి ఇంగ్లీష్లో చదివితే బాగా అర్థమవుతాయి. ఆ వర్డ్స్ మనకి బాగా మీనింగ్ కన్వే అవుతుంది. సో కాబట్టి యూ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్. ఫస్ట్ హ్యావ్ ఎ నోట్బుక్. క్వైట్ టైంకి నోట్బుక్ కావాలి. దాని మీద పర్సనల్గా రాసి పెట్టుకోండి, ఇది క్వైట్ టైం నోట్బుక్ అని. మిగతా మెసేజ్లు, మిగతా వర్తమానాలు, సండే జరిగేవన్నీ రాసుకోవడానికి వేరే బుక్ పెట్టుకోండి, బైబిల్ స్టడీకి, మిగతా వాటికి. బట్ ఫర్ క్వైట్ టైం హ్యావ్ ఎ సపరేట్ నోట్స్. అది క్వైట్ టైం నోట్స్ మాత్రమే. ఆ టైం చెప్పాను కదా, అంతరంగిక సమయం అని. దేవుడు మనతో చాలా పర్సనల్గా మాట్లాడే టైం అది. చాలా విలువైన విషయాల్ని దేవుడు ప్రోగ్రెసివ్గా డే బై డే బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రోగ్రెసివ్గా పేజీలు తిప్పుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడిన విషయాలన్నీ నీకు మరలా రీకలెక్ట్ అవ్వాలి. మధ్యలో అదొకటి, మధ్యలో ఇదొకటి, ఇవేమీ ఉండకూడదు. ఓకే, సో కాబట్టి సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి. అంతేకాకుండా పెన్ను ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ మార్క్ చేసుకునేటటువంటి అలవాటు నీకుంటే చక్కగా హైలైటర్స్ తీసుకోండి, అవి హైలైట్ చేసుకోవడానికి. బైబిల్లో కూడా దేవుడు మీతో మాట్లాడేటువంటి విషయాల్ని అండర్లైన్ చేసుకోవడానికి, పక్కన పెట్టుకోవడానికి మంచి పెన్ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కూడా క్వైట్ టైం చేయడానికి మనం ఎక్స్టర్నల్గా ప్రిపేర్ అయ్యేది. మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ రెడీ చేసుకోవడం. అంతకంటే ప్రాముఖ్యంగా ముందు మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి, తర్వాత దేవునితో సమయాన్ని మనము గడపటానికి. ఏదో సడన్గా అట్లా లేచి కూర్చొని ర్యాండమ్గా ఓపెన్ చేయబాకండి. ఏదో చేయాలి కాబట్టి చేయటము, ఏదో తినాలి కాబట్టి తినాలన్నట్టుగా మనము అలా కాదు. ఇది యూ షుడ్ హ్యావ్ ప్రిపరేషన్. సో క్వైట్ టైం అనేటువంటి దాన్ని మనము 4 లెటర్స్లో మనం చూడటానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్, ఎస్, సూప్ అనేటువంటి అబ్రివేషన్. ఎస్ అంటే ఏంటంటే ద స్క్రిప్చర్ పోర్షన్. మనము చదవాల్సినటువంటి వాక్య భాగం. పిక్ ద రైట్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్. రైట్ పోర్షన్ అన్నప్పుడు చాలాసార్లు బైబిల్లో కొంతమంది ఎట్లా చదువుతారు తెలుసా? కళ్ళు మూసుకుంటారు, ప్రభా తెరుస్తున్నా, ఓపెన్ చేస్తున్నా, చూసుకో, మరి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఏదొస్తే అది చదివేయటమే. ఆహా, ఈరోజు దేవుడు నాకు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు. ఒక ఆయన అట్లా బైబిల్ చదవటానికి ఓపెన్ చేశాడట.
ప్రభా నీ చిత్తం ఏంటో నా జీవితం పట్ల బయలుపరచు ప్రభా అని. ఓపెన్ చేయగానే ఇస్కరియోతు ఊరి పెట్టుకొని చచ్చిపోయాను అని రాస్తుందంట. కింద నీవు అట్లు చేయమని రాస్తుందంట. ఒక్కసారి గుండె జల్లుమంది. ఇదేదో సాతాను స్వరం అనుకుంటా, ఈసారి దేవుని స్వరం వినాలని గట్టిగా ప్రార్థన చేసి మళ్ళీ ఓపెన్ చేశాడు. నువ్వు చేయవలసింది శీఘ్రముగా చేయమనిందంట. ఓరి నాయన ఇదేంటి అసలు తెలుసుకోక దేవుని చిత్తం తెలుసుకుందాం అనుకుంటే ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఊరి పెట్టుకోమంటున్నాడు, మరి శీఘ్రముగా ఊరి పెట్టుకోమంటున్నాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చూద్దామని చెప్పేసి వెంటనే మూడోసారి చేశాడంట. తీస్తే నీవు అట్లు చేయని ఎడల నీకు కీడు కలుగునని రాసిందంట. జీవితంలో ఇంకెప్పుడు బైబిల్ ఓపెన్ చేయాలి. మళ్ళీ క్యాలెండర్లో క్వైట్ టైం చేస్తే ఉన్నారు తెలుసా? వెళ్ళి క్యాలెండర్లో వాగ్దానం చూసుకుంటారు, అమ్మయ్య నా ప్రాణమా క్వైట్ టైం అయిపోయింది. ఓకే, ఎడారిలో సెలయేరు నీ క్వైట్ టైం కాదు. డైలీ మెడిటేషన్ నీ క్వైట్ టైం కాదు. డివోషనల్ బుక్స్ క్వైట్ టైం కాదు. అర్థమవుతుందా? బట్ యువర్ క్వైట్ టైం మస్ట్ బి ప్యూర్లీ ఫ్రమ్ ద బైబుల్. అంతే. దేవుని యొక్క వాక్యంలో నుంచి కామెంటరీలు పెట్టుకొని క్వైట్ టైం చేయకూడదు. కామెంటరీస్ తీసుకొని దాంట్లో క్వైట్ టైం చేయకూడదు. అది స్టడీ, బైబుల్ స్టడీ, దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ క్వైట్ టైం. క్వైట్ టైం ఈజ్ నాట్ బైబుల్ స్టడీ. క్వైట్ టైం ఈజ్ నాట్ పర్సనల్ బైబుల్ స్టడీ. క్వైట్ టైం ఈజ్ నాట్ ప్రిపేరింగ్ యువర్ సెర్మన్. కొంతమంది క్వైట్ టైంలో కూర్చొని సెర్మన్ ప్రిపేర్ అవుతారు. అది ఎవరికి సెర్మన్? ఇంటెన్షన్ ఏంటి? మెయిన్ ఇతరులకు చెప్పడం. కానీ క్వైట్ టైంలో దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి? నీతో మాట్లాడటానికి, వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడటానికి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక బుక్ని స్టార్ట్ చేయాలి. అది క్రొత్త వాళ్ళైతే న్యూ టెస్టిమెంట్లో గాస్పల్స్ స్టార్ట్ చేస్తే మంచిది. తర్వాత మనం ఎదిగే కొలది బైబిల్లోని 66 పుస్తకాలు మనం క్వైట్ టైం చేయాలి. కొంతమంది క్వైట్ టైం ఓన్లీ న్యూ టెస్టిమెంట్ చేస్తారు, ఓల్డ్ టెస్టిమెంట్ క్వైట్ టైం ఉన్నది ఇక. సో మనం ఆత్మీయంగా ఎదిగే కొలది 66 పుస్తకాల్లో నుంచి మనం క్వైట్ టైం చేయాలి. బట్ మనము బిగినింగ్ స్టేజ్లో న్యూ టెస్టిమెంట్లో, సువార్తల్లో, పత్రికల్లో క్వైట్ టైం చేస్తే కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. కానీ మనం ఒక క్రమంగా క్వైట్ టైం చేయాలి. మేబీ ఒక చాప్టర్, కొన్నిసార్లు చాప్టర్లో 50 వచనాలు ఉంటాయి, 40 వచనాలు, 60 వచనాలు ఉన్నాయి అనుకోండి. అంత ఒకేసారి చదవలేము. మేబీ ఒక 20 వర్సెస్. అర్థమవుతుందా? అలాగా చాప్టర్స్ ఉన్నప్పుడు ఒక అధ్యాయం అంతా చదువుకోవచ్చు. ఇంకా నువ్వు ఎర్లీ స్టేజ్లో అసలు బైబిల్ అంటే ఏమీ తెలియదంటే ఒక పారాగ్రాఫ్ చాలు. ఎర్లీ స్టేజ్లో ఆ పారాగ్రాఫ్ తీసుకో, ఒక 10-15 వచనాలు తీసుకొని దాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే ముందు ఆ పోర్షన్ని మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు నా డైలీ పోర్షన్ ఏంటి? అవార్డు చెప్పండి. డైలీ పోర్షన్. డైలీ పోర్షన్ అంటే నా అనుదిన వాక్య భాగము. మన దేవుడు ఎలాంటి వాడంటే ర్యాండమ్గా ఏది ఇచ్చాడండి. ఆయన చేసే ప్రతి దాంట్లో క్రమం ఉంటుంది. అందుకనే సృష్టిని చూడండి ఎట్లా చేశాడు ఆయన. ఒక చక్కని క్రమంలో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజుకి వచ్చేసరికి చక్కగా మానవుని తయారు చేసి ఆ సృష్టి అంతటిని అతనికి ఇచ్చేశాడు. మొదటి రోజే మనిషిని చేసి ఆ తర్వాత వరుస పెట్టి మిగతా చేస్తే మనిషి పరిస్థితి ఎలా ఉండేది ఊహించండి. చెట్లు లేవు, జంతువులు లేవు, తినడానికి ఏమి లేదు, తాగడానికి ఏమి లేదు, అంతా అయోమయము, గాఢంధకారము. అమ్మా ఆ పిల్లల్ని పట్టుకోండి. ఆల్రెడీ చెప్పాం కదా. ఎలా ఉండేది? అంతా గందరగోళం కదా. సో దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. గాడ్ ఆల్వేస్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ సీక్వెన్స్. అలాగే దేవుడు మనతో మాట్లాడేటువంటి విధానం కూడా ఎలా ఉంటుందంటే చక్కగా ఒక క్రమంగా ఉంటుంది. ఆయన విషయాల్ని క్రమంగా నేర్పిస్తాడు. మన పిల్లలకి ఒక విషయాన్ని నేర్పించాలనుకోండి, అలాగే ఏబిసిడీల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అవునా కదా? డైరెక్ట్గా పెద్ద పెద్ద లెసన్స్ ఒకేసారి చెప్తామా?
సో మన అండర్స్టాండింగ్ని బట్టి, మన స్థాయిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, దేవుని వాక్య సత్యాన్ని బట్టి దేవుడు చక్కగా క్రమంగా తీసుకెళ్తాడు మనల్ని. అందుకని ఏం చేయాలంటే, దేవుడు బయలుపరిచినటువంటి వాక్య గ్రంథ సత్యము కూడా దేవుడు క్రమంగా బయలుపరిచాడు కాబట్టి దేవుడు మనం నేర్చుకునే పద్ధతిని కూడా క్రమంగా దేవుడు ఇస్తాడు. అందుకనే మనము ఒక సువార్త తీసుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, ఆ తర్వాత ఆయన యొక్క బాల్యము, ఆ తర్వాత ఆయన యొక్క సేవ, 30 సంవత్సరాల సేవ, 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో 3.5 years మినిస్ట్రీ. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆయన యొక్క సిలువ, ఆయన భూస్థాపము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహం. జనరల్గా ఉండే సీక్వెన్స్. ఎందుకు అలా రాయించాడు? డైరెక్ట్గా ముందే పునరుద్ధానం రాసి, ఈ రోజుల్లో ఒక సస్పెన్స్ స్టోరీలు రాస్తారు కదా, థ్రిల్లర్ స్టోరీస్. అసలు ఏం జరిగిందో తెలుసా? బ్యాక్గ్రౌండ్ చెప్తాను వినండి. ఫ్లాష్ బ్యాక్స్ అక్కడ కూడా చెప్పి మళ్ళీ దీనికి కారణం ఏంటో తెలుసా? ఇంకో అలా ఏం రాయలే దేవుడు. ఒక బ్యూటిఫుల్ ఆర్డర్లో ఆయన ఏది రాసినా రాశాడు. కాబట్టి మనం ఆ కంటెంట్ని అర్థం చేసుకోవాలంటే, దేవుడు రాసి ఉంచినటువంటి వాక్యంలో ఉన్నటువంటి సత్యం మనం అర్థం చేసుకోవాలంటే ఆ క్రమాన్ని మనము ఫాలో అవ్వాలి. అందుకనే మనము వాక్యాన్ని ఎప్పుడు కూడా ఎలా చదవాలి? క్రమంగా చదవాలి. అందుకనే రైట్ పోర్షన్ మనం ఎంచుకోవాలి. నాట్ ఓన్లీ రైట్ పోర్షన్, రైట్ అమౌంట్ ఆఫ్ పోర్షన్. చెప్పాను కదా, అధ్యాయాలు చదివేస్తే అది క్వైట్ టైం కాదు. అధ్యాయాలు చదువుకోవచ్చు చక్కగా, నీకున్న లేజర్ టైంలో ఒక గ్రంథమంతా, ఒక పుస్తకం అంతా చదివేసాయి. బట్ ది క్యాజువల్ రీడింగ్ అంటాం, రీడింగ్ టైం. బట్ క్వైట్ టైం ఈజ్ డిఫరెంట్. అర్థమవుతుందా? మేబీ 20 verses or 15 verses or a chapter in general. ఓకే, పెద్ద చాప్టర్ అయితే 2 రోజులు ఒక చాప్టర్ తీసుకొని దాన్ని మనము క్వైట్ టైం చేయాలి. సో ఈ ప్రాసెస్లో రైట్ పోర్షన్, రైట్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? అబ్జర్వేటివ్గా మనము చదవాలి. నెక్స్ట్ ఏంటంటే అబ్జర్వ్. ఈ అబ్జర్వ్ అనే దాంట్లో రీడ్ ఫస్ట్ స్టెప్ అంటే రీడింగ్. జస్ట్ రీడ్ ఇట్. మళ్ళీ ఏం చేయాలి? చదివిన తర్వాత రీరీడ్ ఇట్. మళ్ళా చదువు. మరలా చదివిన తర్వాత ఏం చేయాలి? అవసరమైతే మరలా చదువు. సో నేను క్వైట్ టైం నేర్చుకునే టైంలో అన్నవాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఇదిగో మినిమం ఒక 3 times అని నువ్వు వాక్య భాగం చదవకపోతే నీకు ఆ క్వైట్ టైం భాగం అర్థం కాదు అని చెప్పారు. మినిమం 3 times చదవాలట. అంటే మినిమం 3 times చదవగలిగినంత వాక్య భాగాన్ని నువ్వు పెట్టుకోవాలి. అందుకనే ఒక 50 వచనాలు తీసుకుంటే 3 సార్లు చదవాలంటే ఎంత టైం పడుతుంది? సో కాబట్టి 20 verses యూ కెన్ రీడ్ 3 times. ఎలా చదవాలి? అబ్జర్వేటివ్గా చదవాలి. అక్కడ ఏం జరుగుతుందో గమనించేటట్టుగా చదవాలి. ఆ కంటెంట్ ఏం మాట్లాడుతూ ఉందో గ్రహించగలిగేటటువంటి ఆలోచనతో చదవాలి. రీడ్, రీరీడ్ అండ్ రీరీడ్ ద పోర్షన్. ఆ చదువుతూ ఉన్నప్పుడు కొన్ని అండర్లైన్ చేసుకోవటము, కొన్ని ఇంపార్టెంట్ ఆ యొక్క ప్లేసెస్ కానీ, వ్యక్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి థాట్స్ని కానీ హైలైట్ చేసుకోవటం, అండర్స్టాండ్ చేసుకోవటం మంచిది ఆ టైంలో, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. మూడవది యూ అన్న దగ్గర ఏంటంటే అండర్స్టాండ్. ట్రై టు గెట్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్. ట్రై టు గెట్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్. ఆ వాక్య భాగం యొక్క భావం ఏంటి అనేది గ్రహించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏం మాట్లాడుతూ ఉంది దేవుడు? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు ఆయన? ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏంటి? వాక్యం అనేది, దేవుని వాక్యం అనేది మనకు రాయలా, మన కొరకు రాయబడింది. లిసన్ కేర్ఫుల్లీ. ఇట్ ఈస్ నాట్ రిటన్ టు us, but it is written for us. It is not written to us. To us అంటే ఏంటి? లెటర్ మనం రాసేటప్పుడు టు అని పెట్టి ఏం రాస్తాం? చెప్పండి. ఎవరు రాస్తాం? వాళ్ళ అడ్రస్ రాస్తాం, డైరెక్ట్ అడ్రస్. కానీ మీరు పత్రికలు చదవండి, టు అని పెట్టి ఏం రాశాడు పౌలు? కొరింథీ సంఘానికి. టు అని పెట్టి లెటర్లు ఏం రాశాడు? ఫిలిప్పీ సంఘానికి. టు అని పెట్టి ఎఫెసీ సంఘానికి. ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకి అన్నాడు. అంటే అర్థం ఏంటి? దే ఆర్ ద ఫస్ట్ రెసిపియెంట్స్, దే ఆర్ ద ఫస్ట్ రీడర్స్, దే ఆర్ ద ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్. వాళ్ళకి రాయబడింది.
కానీ మన కొరకు రాయబడింది. ఫర్ అస్ అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకు రాయబడినటువంటి ఆ ఉత్తరంలో మనకు సంబంధించిన వర్తమానం ఉంది. ఉత్తరం వాళ్ళకి, వర్తమానం మనకి. అందుకనే దేవుని యొక్క వాక్యం అనేది ఇటర్నల్, అన్ని కాలాలలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సరిపోయినది, ఇది సజీవమైనది, మనతో మాట్లాడుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక విషయాన్ని గురించి ఒక సంఘానికి ఒక మాట రాసినప్పుడు ఆ వాక్య భాగం చదివినప్పుడు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు దాన్ని? అర్థమవుతుందా? వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో, వాళ్ళలో ఏ విధమైనటువంటి ప్రతిస్పందన వచ్చిందో అదే ప్రతిస్పందన, అదే గద్దింపు, అదే హెచ్చరిక, అదే విధమైనటువంటి మార్పు, అదే విధమైనటువంటి నేర్పు, అదే విధమైనటువంటి పరివర్తన దేవుడు నాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాంటెక్స్ట్ మే బి డిఫరెంట్, పీపుల్ మే బి డిఫరెంట్, ద మెసేజ్ ఈజ్ సేమ్. ద మెసేజ్ ఈజ్ సేమ్. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే, దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు హిస్టరీ బుక్ లాగా చదివాను అనుకోండి. అశోకుడు చెట్లు నాటించెను, సరే ఏంటంట, ఏంటి ఇప్పుడు నాకేంటి? ఎవరో ఏదో కట్టించాడు, ఎవరో ఏదో చేశారు, ఆ పానిపట్టు యుద్ధం, ఈ యుద్ధం, ఆ యుద్ధం అని చరిత్ర అంతా చదువుతాము. చరిత్ర అంతా చదివిన తర్వాత మనలో వచ్చిన పరివర్తన ఏంటి? చరిత్ర కేవలం చదివేస్తాం, వదిలేస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు అలా చేశారు, వాళ్ళు సనిగారు, వాళ్ళు గొనిగారు, వాళ్ళు అది చేశారు, వాళ్ళు ఇది చేశారు, అరణ్యంలో చచ్చారు అంటే అది హిస్టరీ బుక్ లాగా ఉంటాను కాదు. నువ్వు చేస్తే నువ్వు కూడా చేస్తావు, అది మెసేజ్. అక్కడ దేవుని నమ్మకపోతే నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. దేవుని వాగ్దానాలు ఉన్నా కానీ వాటిని నువ్వు స్వతంత్రించుకోలేవు అని చెప్తూ అక్కడే రాశాడు పర్పస్. ఇవన్నీ దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు మొత్తం రాసిపెట్టాడంట. అర్థమవుతుందా? సో అండర్స్టాండ్ అనేటువంటి దగ్గర ఏంటంటే, ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ ఏం చేయాలి? ప్రే, ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం చేసేది ఏంటో తెలుసా? చక్కగా చదువుతాం, పాయింట్ రాసుకుంటాం, అంతే, పుస్తకం క్లోజ్ చేసి ఏం చేస్తాం? లేసి వెళ్ళిపోతాం. అప్పుడు కమ్యూనికేషన్ వన్ వే జరిగిందా, టూ వే జరిగిందా? వన్ వే. ఆయన మాట్లాడాడు, ఓకే థ్యాంక్ యూ బాయ్. మరి నువ్వు మాట్లాడవా? ఫైనల్గా క్వైట్ టైం అనేది ప్రేయర్తో ఎండ్ అవ్వాలి. అందుకనే మెడిటేటింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ ప్రేయర్. ఆయన నాతో మాట్లాడుట వాక్యము, నేను ఆయనతో మాట్లాడుట ప్రార్థన. ఇది క్వైట్ టైంలో భాగం. ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, మనం నేర్చుకున్నటువంటి ట్రూత్ని మన లైఫ్కి అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ప్రేయర్ఫుల్గా. దెన్ క్వైట్ టైంలో, క్వైట్ అన్న మాటను మనం చూసినప్పుడు ఫైండ్ ఎ ప్లేస్. మొట్టమొదటిగా ఏంటి? ఫైండ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ స్పెండ్ ఇట్ అలోన్ విత్ గాడ్. ఫైండ్ ఏ ప్లేస్ అంటే అన్న, మా ఇంట్లో ఒక రూమే ఉంది, ఒక గదే ఉంది, మరి క్వైట్ టైం గది మళ్ళీ కట్టించుకోవాలా? దట్స్ నాట్ వాట్ ఇట్ మీన్స్. ఒకవేళ నీకు ఆ లీజర్ ఉంటే క్వైట్ టైం చేసుకునేటప్పుడు సపరేట్ గదిలోకి వెళ్ళు, అది ఎప్పుడు మంచిది. లేదు అంటే ఆ టైంలోనే ముందు అసలు బెడ్ మీద నుంచి లేవాలండి. ఫస్ట్ కండిషన్ అది. క్వైట్ టైం చేయాలంటే ముందు ఎక్కడి నుంచి లేవాలి? పడక మీద నుంచి లేవాలి. పొద్దున్నే లేవాలి, పళ్ళును బాగా చెప్పండి తోవాలి, చల్ల నీళ్ళతో ముఖము కడగాలి, అప్పుడు బైబిల్ తీసుకోవాలి. లేవటమే ముసుగేసి మంచం మీద మోకాళ్ళేసి అప్పుడు నువ్వు బైబిల్ తీస్తే అది మెడిటేషన్ కాదు, ఇంకొక రకమైన మెడిటేషన్లోకి వెళ్తాను. సో కాబట్టి యు ఫైండ్ ఎ ప్లేస్ అండ్ చూస్ దట్ ప్లేస్ ఫర్ ఎవ్రీ డే సిట్టింగ్ దేర్. అర్థమవుతుందా? ఎందుకంటే క్వైట్ టైంలో మనం ఇట్స్ అ డైలీ అపాయింట్మెంట్ విత్ గాడ్. చెప్పండి, ఇట్స్ అ డైలీ అపాయింట్మెంట్ విత్ గాడ్. అంటే యాజ్ ఇఫ్, ఫిగరేటివ్గా మనం మాట్లాడుకుందాం, యాజ్ ఇఫ్ ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ దేర్ ఫర్ యూ ఇన్ ఎ ప్లేస్. ఏకాంత సమయం కదా. ఏకాంత సమయంలో ఏం చేస్తారు? ప్రేమతో మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు?
ఎక్కడ కలుసుకుందాం అంటారు. ఓకే, పలానా ప్లేస్లో మాట్లాడుకోవడానికి కలుసుకుందాం. ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ లవ్. ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ అలోన్ విత్ గాడ్. ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ అ పర్సనల్ టైమ్ విత్ గాడ్. అర్థమవుతుందా? చాలాసార్లు మాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయింది. ప్రార్థన చేస్తే ముందు అక్కడ నన్ను ఇంట్లో రూమ్లోంచి బయటకు పోమంటుంది. ప్రార్థనే కదా చేసుకున్నది, నువ్వు ఆ రూమ్లో మూలం చేసుకోరాదు, నేను ఇక్కడ ఉంటాను, నా పని నేను చేసుకుంటాను. నో నో నో, యూ షుడ్ గో అవుట్. నేను రూమ్లో ఉంటే ఆమె ప్రార్థన చేయలేదు, అంతే, చేయదు కూడా. నో, దిస్ ఈజ్ మై పర్సనల్ టైమ్ విత్ గాడ్. ప్రార్థన అంటే ఏదో వంట వండడం అనుకుంటున్నావు, నువ్వు పక్కన ఉంటే వండడానికి. ప్రార్థన అంటే ఏదో అంట్లు తోవడం అనుకుంటున్నావా, నువ్వు పక్కన నుంచి కడుగుతుంటే నేను వండుతూ అని చెప్పడానికి. నేనేం చేయను, సైలెంట్గా పక్కన కూర్చుంటాను, నీ ప్రార్థన నువ్వు చేసుకున్నావు. నో నో నో, దిస్ ఇస్ ఏకాంత సమయం దేవునితో. ఐ విల్ పోర్ అవుట్ మై హార్ట్. నా హృదయాన్ని కుమ్మరించుకునే సమయం ఇది. దేవుడు నాతో పర్సనల్గా మాట్లాడే సమయం ఇది. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు వన్ పాయింట్ నేను మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. క్వైట్ టైం అంటే ఏదో క్యాజువల్గా బైబిల్ పట్టుకొని కూర్చునే టైం కాదు. ఆ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు. క్యాజువల్గా ఏదో మంచం మీద కూర్చొని క్యాజువల్గా ఏదో పని చేసుకుంటూ మంచం మీద ముసుగేసుకొని నిద్రమోతతో తూలుతూ చేసేటటువంటి పని కాదు. ఇట్స్ నాట్ అన్ యాక్టివిటీ బేసికలీ. దట్స్ వై ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైండ్ ఎ గుడ్ ప్లేస్. యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి మార్క్స్ వార్త 1:35 వచనం వేస్తుంది. వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ while it was still dark, Jesus got up, left the house and went off to a solitary place where he prayed. ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే ఆయన లేచి ఇంటిని విడిచిపెట్టి లెఫ్ట్ ద హౌస్ అని కూడా ఉంది. అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశం అంటే అడవులని కాదు అర్థం. ఏకాంత సమయము, ఒంటరిగా తండ్రితో గడపడానికి ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు క్వైట్ టైం చేశారంటారా? షూర్. మనకి దేవుని వాక్యములో నుంచి దేవుని ఎరగాలి కాబట్టి వాక్య ధ్యానం మనకు అవసరం. ఎందుకు? అగైన్ పిక్చర్ చూస్తారు కదా, ఎందుకు? రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. అసలు యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు, ఆయనకు బైబిల్ అవసరంలా ధ్యానించడానికి. కానీ ఎవరితో గడిపారు సమయం వెళ్ళి? రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. ఏకాంతముగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఆయనతో మాట్లాడేవారు, ప్రభు తండ్రితో మాట్లాడేవారు. ఆ టైంలో పేతురు వచ్చి ప్రభా 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 నేను కూడా ఉంటానంటే గెట్ లాస్ట్. నీ ఏకాంత సమయం తండ్రితో నీది, నా ఏకాంత సమయం తండ్రితో నాది. చాలామంది క్వైట్ టైంలో గ్రూప్ బైబిల్ స్టడీ చేస్తారు తెలుసా. ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురు కూర్చొని క్వైట్ టైం చేద్దారా అండి? నలుగురు కూర్చొని చేసేది క్వైట్ టైం కాదు, గ్రూప్ బైబిల్ స్టడీ. క్వైట్ టైం ఈజ్ పర్సనల్, సో ఇంటిమేట్, యూనిక్. అందుకే ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. నాయిస్ లేని ప్లేస్ని ఎంచుకోవాలి. టైం. రెండవ మాట ఏంటి? టైం. ఫైండ్ ఎ టైం అండ్ స్కెడ్యూల్ ఇట్, ఫిక్స్ ఇట్. సాధ్యమైనంత వరకు ఆ టైంని మార్చకుండా చూసుకోండి, లేకపోతే కన్వీనియన్స్ అనేటటువంటి ప్రవాహంలో కొట్టుకొని పోతారు. ఇఫ్ యు సే 6 o'clock ఈజ్ మై క్వైట్ టైం, మేక్ ఇట్ ఫిక్స్డ్. మేక్ ఇట్ ఫిక్స్డ్. అర్థమవుతుందా? 99.9%. ఇంకా ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్ వస్తే తప్ప ఫిక్స్ ద టైమ్, అండ్ దట్ ఈస్ ద క్వైట్ టైం. ఈ రోజులో ఇదిగో ఇది నా షెడ్యూల్, ఇట్ స్టిక్ టు ఇట్ జస్ట్ యాజ్ యూ వుడ్ డూ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్. మిగతా వాటిని అగా ఫైండ్ ఏ రెగ్యులర్ టైమ్, స్టార్ట్ విత్ ఏ వర్కబుల్ ఎక్స్పెక్టేషన్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి క్వైట్ టైం చేస్తానంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి న్యూ ఇయర్ కమిట్మెంట్ ఇది. మీరు చెప్పండి, ఎన్ని రోజులు నిలుస్తుంది ఆ కమిట్మెంట్? ఎన్ని గంటలకట? ఎర్లీ మార్నింగ్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 4 o'clock. మనం పడుకునేది ఎప్పుడు మరి? ఎర్లీ మార్నింగ్ 2 o'clock. నువ్వు ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి 1 o'clock పడుకొని మరలా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెస్ క్వైట్ టైం చేయాలంటే ఈజ్ ఇట్ వర్కబుల్? ఈజ్ ఇట్ ప్రాక్టికల్?
సో దేవునితో నువ్వు సమయం గడపాలి సీరియస్గా అంటే వర్కబుల్ టైం పెట్టుకో. మేబీ 5 ఎర్లీ మార్నింగ్ లేసి అలవాటు ఉన్న వాళ్ళకి 5 ఈజ్ వర్కబుల్. బట్ ఇన్ జనరల్ హైదరాబాద్ లాంటి సిటీలో 6 o'clock మేబీ ద వర్కబుల్ టైం. అలా నువ్వు చేయాలంటే నైట్ 12 o'clock లోపే పడుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. నైట్ మనము 1 గంట 2 గంటల వరకు ఫోన్లు చూస్తూ అనవసరమైన అన్ని హృదయాలు నింపుకొని పొద్దున్నే లేచి క్వైట్ టైం అంటే ఎక్కడ లేస్తావు? లేచినా కానీ శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు, బాడీ సహకరించదు. సో కాబట్టి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కెడ్యూల్ యువర్ టైం. సో మనకు ఒక క్వైట్ టైంకి మినిమం 1/2 hour టైం పెట్టుకోండి. 1/2 hour కంటే తక్కువ చేసేది క్వైట్ టైం కాదు. అది అన్హరీడ్ టైము కాదు. ఎంత టైం ఉండాలి? మినిమం 1/2 hour టైం ఉండేటట్టు చూసుకోండి. క్వైట్ టైంకి మినిమం అంత టైం ఉండాలి. సో దాంట్లో మనము ఒక హాఫ్ ఆఫ్ ద టైం దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, హాఫ్ ఆఫ్ ద టైం ప్రార్థనకి స్పెండ్ చేస్తే మంచిది. కొన్నిసార్లు అది 20 minutes 10 minutesగా కూడా చేసుకోవచ్చు. 20 minutes దేనికోసం? రీడ్, అండర్స్టాండ్, గెట్ ద మెసేజ్. అండ్ మినిమం ఒక 10 minutes దేనికోసము? దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి మనము స్పెండ్ చేయటం. సో మనము అబ్జర్వ్ చేయాలంటే ఏమేమి చూడాలి దేవుని యొక్క వాక్యంలో నుంచి? ఈ వాక్య భాగంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇదేమి తర్వాత వాట్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక అద్భుతమా? టీచింగా? ప్రభువారు ఎక్కడికైనా వెళ్తున్నారా? వాళ్ళని కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడుతున్నారా? లేకపోతే ఇది ఉపదేశమా? లేకపోతే ఒక మిరకల్ జరుగుతుందా? జరిగిపోయిన విషయాల గురించి ఏమైనా చెప్తున్నాడా? ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఎవరున్నారు, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది? సడన్గా ఒక కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని బ్రతిమలాడుకున్నాడు. ప్రభువారు ఏదో ఇంటెన్షనల్గా ప్లాన్ చేసి చేయలేదు. ఆయన అదృచ్ఛికంగా వెళ్తున్నాడు, ఆయన వచ్చి బ్రతిమలాడాడు, ప్రభు ఆ కార్యం చేశాడు. వాళ్ళకి ఆకలేసింది కాబట్టి తినడానికి ఏమి లేదు, ఆయన 5 రొట్టెలు 2 చేపలని చేసి. పర్పస్ ఏంటి? ఎవడో వచ్చి ఒక ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకు జవాబుగా ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. అర్థమవుతుందా? సో ఆ విధంగా ఏ విధంగా ఇది జరిగింది? సో ఈ బేసిక్ క్వశ్చన్స్ని మనము ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అంటారు. వీటిలేంటి? దేవుని యొక్క వాక్యంతో మనము ఆ క్వశ్చన్స్ తోటి వాక్యాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అబ్జర్వ్ చేయాలి. లుక్ అంటలేదు, అబ్జర్వ్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ టు గో క్లోజర్ అండ్ టు సీ ద ఎలిమెంట్స్ అండ్ దెన్ అండర్స్టాండ్. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మరి అర్థం కాకపోతే ఏం చేయాలి? కొన్ని అర్థం కావు. అందుకని నేనేమంటానంటే క్వైట్ టైం చేసేటప్పుడు మీరు మోర్ దెన్ 1 కలర్ ఉన్నటువంటి పెన్స్ వాడండి. వన్ ఆఫ్ ద హ్యాబిట్. కొన్ని పెన్స్ ఉంటాయి, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్, 4 కలర్స్ ఒకే పెన్లో ఉంటాయి. ఇట్లా మూవ్ చేస్తుంటారు కదా. సో మీకు ఏదైనా అర్థం కాని అనుకోండి, రెడ్ ఇంక్ పెన్ తోటి దాని పక్కన రాసుకోండి, హైలైట్ చేసుకోండి. లేదు బైబిల్ ఖరాబ్ అవుతున్నా, నేను బైబిల్ రాయటం నాకు అలవాటు లేదంటారా, మీ క్వైట్ టైం బుక్లో రాసుకోండి. ఇదేంటో అర్థం కాలేదు, నెక్స్ట్ టైం అన్నను కలిసినప్పుడు, లేకపోతే సేవకులను కలిసినప్పుడు, పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఇది అడిగి తెలుసుకోవాలి అని పక్కన రాసి పెట్టుకోండి. గెట్ క్లారిఫైడ్. ఒకవేళ మీ దగ్గర స్టడీ బైబిల్స్ కానీ ఏమైనా ఇలాంటి కామెంటరీస్ కానీ ఉంటే జస్ట్ ఫర్ ద సేక్ ఏంటో చూడటానికి ఓపెన్ చేసి చూడండి. క్వైట్ టైంకి స్టడీ బైబిల్ వరకు పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే కింద చిన్న చిన్న హింట్స్ ఇస్తాడు. ఏదైనా కఠినమైన పదాలు కానీ లేకపోతే ఏమంటే జస్ట్ అట్లా ఓపెన్ చేసే స్టడీ బైబిల్లో ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి, దీని అర్థం ఏంటి, షెకెల్ అన్నాడు, షెకెల్ అంటే ఏంటి, అరషెకెల్ అన్నాడు, అరషెకెల్ అంటే ఏంటి, దీనారం అన్నాడు, దీనారం అంటే ఏంటి, మాకు రూపాయి తెలుసు కానీ దీనారం ఏంటి, అర్థమవుతుందా? సో కొన్ని వర్డ్స్ మనకు అర్థం కాదు, అర్థం కాని వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి యూ కెన్ యూస్ సమ్ ఎయిడ్స్. అయితే వాక్యాన్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. ఎట్లాగా? కాంటెక్స్ట్లో అర్థం చేయాలి. కాంటెక్స్ట్ అంటే ఇందాక చెప్పాను నేను, వాళ్ళు ఎలాగా అర్థం చేసుకున్నారు, దానివల్ల వాళ్ళు ఎలా ప్రతిస్పందించారు.
సో పౌలు గారు పత్రిక రాస్తేమనంటే మీరు ఒకరినొకరు పరిశుద్ధమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు గ్రీట్ చేసుకోండి అన్నాడు. ఏంటంట? పరిశుద్ధమైన ముద్దు పెట్టుకొని గ్రీట్ చేయండి, హోలీ కిస్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా ముద్దు పెట్టుకోవాలా? అది చదివినప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైంది? ఒకరినొకరు మీరు ప్రేమతో గ్రీట్ చేసుకోండి, ఎఫెక్షనేట్గా మీ పలకరింపు ఉండాలి, ఎఫెక్షనేట్గా ఒకరినొకరు గ్రీటింగ్ చేసుకోండి, పలకరించుకోండి అని చెప్పేటటువంటి మాటని వాళ్ళ కాంటెక్స్ట్లో ఏం చేశారు? ముద్దు పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు మన కాంటెక్స్ట్లో ముద్దు పెట్టుకోమని కాదు, వాళ్ళు అది చదివినప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే లెట్ యువర్ గ్రీటింగ్ అండ్ రిలేషన్షిప్ బి ఎఫెక్షనేట్ అనే మెసేజ్ వాళ్ళకి అర్థమైంది. మన దాంట్లో నుంచి ఏం తీసుకోవాలి? అది ఎఫెక్షనేట్గా ఉండండి. మీ పలకరింపు అనేది ఏదో ప్రైజ్ లార్డ్ బాగున్నా. ఒకసారి ఏం జరిగిందంటే ఒక క్యాంప్కి వెళ్ళి నేను, అది నేషనల్ కాన్ఫరెన్స్, అది చాలామంది తెలిసిన అన్న వాళ్ళు చాలామంది, నేను మారు మనసు పొందిన దగ్గర నుంచి తెలిసిన వాళ్ళందరూ చాలామంది వచ్చారు. ఒక అన్న కనపడ్డాడు, ప్రైజ్ లార్డ్ అన్న బాగున్నారా అని అడిగా. అన్నాడు బాగున్నాను తమ్ముడు, నువ్వు ఎలా ఉన్నావు అన్నాయి. కరెక్ట్గా ఒక 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ అన్న కనపడ్డాడు, ప్రైజ్ లార్డ్ అన్న బాగున్నారని అడిగా మళ్ళీ. ఎందుకని? ఈ 15-20 నిమిషాల్లో ఇంకొక 100 మందిని అడిగా, బాగున్నారా ప్రైజ్ లార్డ్ అన్న, బాగున్నారా ప్రైజ్ లార్డ్ అన్న. 10 నిమిషాలతో మళ్ళీ కనపడ్డాడు అన్న. మళ్ళీ ఏమన్నాను? ప్రైజ్ లార్డ్ అన్న బాగున్నారనగానే అన్నట్టు చూసి, ఇందాక అడిగావా తమ్ముడు, ఈ 15 నిమిషాలను మారిపోతాను నేను. ఒక్కసారిగా నా చెంప మీద చెల్లును కొట్టినట్టు అనిపించింది. ఎందుకని చెప్పండి? దాంట్లో ఏముంది? హిపోక్రసీ ఏమి లేదు, ట్రూత్ఫుల్నెస్, ఎఫెక్షనేట్. ఏదో అడగాలి కాబట్టి అన్న బాగున్నారా, అన్న బాగున్నారా, అన్న బాగున్నారా అన్న, కానీ టు ద పర్సన్, టు ద హార్ట్ అక్కడ అడ్రస్సింగ్ లేదు. యు గెట్ ద పాయింట్? హీ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ దట్. నార్త్ ఇండియా వెళ్ళాం అనుకోండి, జనరల్గా వాళ్ళు ఎఫెక్షన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు తెలుసా? విత్ ఏ హగ్. జస్ట్ అట్లా హగ్ చేసుకుంటారు. పెద్దవాళ్ళు అనుకోండి, ఈవెన్ లేడీస్ని కూడా, సిస్టర్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చీక్ టు చీక్ టచ్ చేసి వాళ్ళు గ్రీట్ చేస్తారు. మన సౌత్ ఇండియాలో కల్చర్ ఉందా? అది కాంటెక్స్ట్ అంటే అర్థమేనంటే వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తారు? టు ఎక్స్ప్రెస్ సమ్ ఎఫెక్షన్. మనం ఎలా ఎఫెక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తాము అలాగే చేయి, బట్ ద మీనింగ్ ఏంటి? అది కాంటెక్స్ట్ అంటే అది. యాక్చువల్గా ఈ వాక్యం చదివినప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైంది, నీకు కూడా అలాగే అర్థం అవ్వాలి. వాళ్ళ జీవితంలో ఏ మార్పు వచ్చిందో ఆ వాక్యం మన జీవితంలో ఆ మార్పే చేయాలి. ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసిందే మనం చేయాల్సిన అవసరము లేదు. దట్స్ వాట్ యాక్చువల్లీ ఫస్ట్ రీడర్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎందుకు ఈ మాట రాశాడు, ఎందుకు ఈ విషయాల గురించి హెచ్చరిస్తున్నాడు, దాంట్లో నుంచి నేనేమి నేర్చుకోవాలి అనేది ఇది ఒక రోజులో వచ్చేది కాదులేండి. కాంటెక్చువల్గా వాక్యం అర్థం చేసుకోవటమే చాలా కష్టము ఈ క్వైట్ టైంలో. అది స్లోగా మనము దేవుని వాక్యాన్ని రోజు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనము అన్న వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఓకే, ఇంకొకటి ఉంది, ఆస్పెక్ట్ అంటే ఏంటి? ఈ అండర్స్టాండింగ్లో ఆస్పెక్ట్ అనేటువంటి ఒక అబ్రివేషన్ని మనం చూద్దాం. అండర్స్టాండింగ్ ద టెక్స్ట్ ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్ థింగ్ చూడండి, ASPECT. ఏ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఈ వాక్య భాగంలో దేవుని గురించి స్పెసిఫిక్గా చెప్పేటటువంటి ఏమైనా గుణలక్షణాలు ఉన్నాయా? అవి దేవుని ఆరాధించడానికి బాగా పనికొస్తాయి. మనకి దేవుని ఎరగడానికి మన దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయన దహించు అగ్ని, ఆయన పాపమును సహించలేని వాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన గైడ్ చేస్తాడు. దేవుని గురించిన గుణలక్షణాలు ఏమన్నా ఉన్నాయా? రాసుకోండి. ఏ అని ఆస్పెక్ట్లో ఏ అని పెట్టి ఏమి రాసుకోండి, అవి పక్కన రాసుకోండి. తర్వాత ఎస్ అంటే ఏంటి? సిన్ టు అవాయిడ్. ఇదిగో దీంట్లో దేవుడు నన్ను విడిచిపెట్టమని చెప్తున్న పాపం ఏమన్నా ఉందా? పి అంటే ఏంటి? ప్రామిస్ టు క్లెయిమ్. దేవుడు నన్ను నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమన్నా ఉన్నదా? టు క్లెయిమ్ ఇట్. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ టు ఫాలో. మీరు కయ్యను వంటి వారై ఉండకుడి అన్నాడు. టు ఫాలో, నాట్ టు ఫాలో? చెప్పండి.
టు ఫాలో అంటే అన్నీ ఫాలో అని కాదు, కొన్ని నాట్ టు ఫాలో కూడా ఉంటాయి నేర్చుకోవడానికి. అలా జీవితాల్లోంచి దేవుడు మనకేమైనా నేర్పిస్తున్నాడా? పౌలు అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు, మీరు కూడా అలాగూ చేయము అంటాడు. అర్థమవుతుందా? ఇందాక మనం విన్నాం కదా, మనము కూడా, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె ఆవరించిన మనము కూడా అన్నాడు. అంటే మనము ఈజ్ మోటివేటింగ్ అస్, ఎంకరేజింగ్ అస్ టు ఫాలో అన్ ఎగ్జాంపుల్. అంతేకాకుండా సి అంటే కమాండ్ టు ఒబే. దేవుడు ఏదైనా ఆజ్ఞయిస్తున్నాడా మనం విధేయత చూపించడానికి. అండ్ దెన్ టీ అంటే ట్రూత్, టు లెర్న్ ఆర్ నో. దేవుడు ఈరోజు క్రొత్త విషయాలను, సత్యాలను ఏమన్నా మనకు బయలుపరుస్తున్నాడా అంటే ఇది ఒక జనరల్ ఫ్రేమ్వర్క్. అంటే ఒక సిస్టమేటిక్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక జనరల్ ఫ్రేమ్వర్క్ ఇది. ఇట్లాగా ASPECTలో మనం వాక్యాన్ని చూడటానికి ట్రై చేసినప్పుడు, అన్న పి ఒకటే దొరికిందన్నా, లేకపోతే సి లేదన్న దీంట్లో, అంటే ఇది జనరల్ ఫ్రేమ్వర్క్. ప్రతి ప్యాసేజ్లో 7 ఉంటాయని ఆ 7 రాసుకొస్తేనే నీ క్వైట్ టైం కరెక్ట్ అని కాదని అర్థం. బట్ ట్రై టు లుక్ ఎట్ ఇట్, ఇఫ్ యూ ఫైండ్ ఇట్ అప్లై. ఓకే, దెన్ తర్వాత ఏంటి? ప్రే, ప్రార్థన. చివరికి ఏంటి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. ప్రేయర్లో మనము P అంటే ప్రైజింగ్, R అంటే రిపెంట్, A అంటే ఆస్క్, Y అంటే ఈల్డ్. బాగుంది కదా అబ్రివేషన్? PRAY. ముందు ఏం చేయాలి? ప్రభుని స్తుతించు. యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా నీ దగ్గర, రాసుకున్నావు కదా క్వైట్ టైంలో నుంచి వచ్చిన యాట్రిబ్యూట్స్. దాంతో నువ్వు ప్రభుని స్తుతించు. ప్రతిరోజు కొత్త యాట్రిబ్యూట్స్ ఉంటాయి నీకు. ఆ టెక్స్ట్లో నుంచి, ఆ పోర్షన్లో నుంచి దేవుని నువ్వు క్రొత్తగా చూస్తావు, క్రొత్తగా ఆరాధిస్తావు. ఎప్పుడో చిన్నప్పుడు మారు మనసు పొందినప్పుడు ఒక మా అమ్మ చేస్తూ ఉంటే నేర్చుకున్నావే, దాన్ని అరిగిపోయిన రికార్డులాగా సంవత్సరాలు కొట్టాల్సిన అవసరంలా. ఈరోజు విన్నావు, ఈరోజు నీకు అక్కడ యాట్రిబ్యూట్స్ కనపడ్డాయి, పక్కన రాసుకో, దాని గురించి ఆలోచించు. మోకరించినప్పుడు ఆ యాట్రిబ్యూట్స్తో దేవుని ప్రైజ్ చేయి, ప్రభుని స్తుతించు. తర్వాత రిపెంట్. దేవుడు ఏదైనా సిన్, పాపను చూపించాడా, ఏదైనా బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉందా అక్కడ? ఇదిగో రిపెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపెంటెన్స్ ఆల్వేస్ మేక్స్ us to reconcile with God freshly every day. సో మనము క్వైట్ టైంలో ఇంట్రాస్పెక్షన్ కావాలి. అందుకనే రిపెంట్. తర్వాత ఆస్క్. ప్రామిసెస్ ఇచ్చాడు దేవుడు నీకు, ఆ ప్రామిసెస్ కోసం అడుగు. సమస్యలు ఉన్నాయిగా, ఆ సమస్యల కోసం ప్రార్థన చేయి. ఇంకా మిగిలినటువంటి నీడ్స్ ఉన్నాయి కదా, ఆ నీడ్స్ని అడుగు, ఆస్క్. అండ్ దెన్ వై అంటే ఏంటి? ఈల్డ్. నువ్వు దేవుడు నీకు ఒక సత్యాన్ని బయలుపరిచాడు కదా, ఆ సత్యానికి నేను నువ్వు ఏం చేయి? లోబడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞకు నిన్ను నీవు లోపరుచుకో, అప్పగించుకో. ఈల్డ్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా మనము ఆస్పెక్ట్ అనే దాంట్లో నుంచి మనం రాసుకున్నవి ఎక్కడ ఉపయోగపడే మనకి? ప్రేయర్లో. టు ప్రైజ్ అండ్ టు రిపెంట్, ఆస్క్ అండ్ ఈల్డ్. ఈల్డ్ అంటే టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. సమ్ ప్రాక్టికల్ టిప్స్ అండ్ దెన్ విల్ క్లోజ్. చాలాసార్లు మనం అంటాము టూ టైర్డ్. ఏంటి? మన జీవితంలో చాలాసార్లు చాలా అలసిపోయాము అనే క్వైట్ టైం మనం మానేయడానికి అవకాశం ఉంది. ట్రై టు ఫైండ్ అ టైమ్ డ్యూరింగ్ ద డే దో యు ఆర్ టైర్డ్. మీరు ఎప్పుడైనా బాగా అలసిపోయామని చెప్పేసి ఆహారం తినకుండా మానేసిన రోజులు ఉన్నాయా? జనరల్గా ఉండవు. బాగా అలసిపోయామని చెప్పేసి మనము గాలి పీల్చుకోకుండా ఆపేస్తారు ఎప్పుడైనా? చెప్పండి. అలా చేస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా ఈరోజు. కానీ మన జీవితంలో బాగా అలసిపోతే ఏం కావాలి? బాగా అలసిపోయామనుకోండి, అలసిపోయి వచ్చిన తర్వాత ఆహారం పెట్టినా కానీ తినాలనిపించదు. ఏం కావాలనిపిస్తుంది? రెస్ట్. బాగా అలసిపోయిన వాళ్ళకి రెస్ట్ కావాలి. ప్రభు ఏమంటాడు తెలుసా? నా ఎద్దుకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. కమ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. దేవుని సన్నిధిలోనే రెస్ట్ అండి. ఎంత అలసిపోయినా మోకరించకపోతే, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అని నువ్వు చెప్పకపోతే నీ ఆత్మకు రెస్ట్ ఉండదు తెలుసా. You will be tired and you will faint one day. యేసు ప్రభు దగ్గరికి శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. 1 వీక్ చేశారు, 1 మంత్ చేశారు ఇంటర్న్షిప్. కానీ వాళ్ళు 2x2 పంపించారు కదా, వెళ్ళండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించండి,
అది చేయండి ఇది చేయండి నీకు అధికారం ఇస్తున్నాను. వెళ్ళారు, అద్భుతాలు జరిగినాయి, దయ్యాలు వెళ్ళిపోయినాయి, సువార్త ప్రకటించారు, ఆత్మలు రక్షించబడ్డాయి. పరుగున వచ్చారు, వచ్చి ఏమన్నారు, అది చేశాం ప్రభువా ఇది చేశాం ప్రభువా అంటే ఏమన్నారు తెలుసా ఆయన, వచ్చి అలసట తీర్చుకొనడి. ఇంగ్లీష్ వస్తుంది, కమ్ అండ్ రెస్ట్, కమ్ అండ్ రెస్ట్. మనం అనుకుంటాము మన ప్రభు ఎంత మంచోడు, వాళ్ళు రాగానే కమ్ అండ్ రెస్ట్ అని వేడి నీళ్ళు పెట్టి కాళ్ళు కడిగించి వాళ్ళకి మంచి బిర్యానీ పెట్టి పడుకొని నిద్రపడి 4 రోజులు అని చెప్పి ఉంటాడు అనుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చిన చదివితే ఏమంటో తెలుసా, వాళ్ళని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. నెక్స్ట్ వచ్చిన ఏముంది, వాళ్ళని ఏకాంతం తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నౌ టెల్ మీ వాట్ రెస్ట్ మీన్స్. వెరీ పర్సన్స్ ఆఫ్ గాడ్. చాలాసార్లు ప్రార్థనని మనం ఒక క్రియగా, ఒక భారమైన ప్రక్రియగా తీసుకుంటాం. మళ్ళీ ప్రార్థన చేయాలా, అలసిపోయాం కదా, వదిలేయచ్చు కదా. అలసిపోయావు కాబట్టే ప్రార్థన చేయాలి. బికాస్ దట్ ఈస్ వేర్ యూ విల్ రెస్ట్, అవర్ సోల్ విల్ బి రెస్ట్. ప్రియులారా, మనం అందరం నేర్చుకుందాం. నేను కూడా చాలాసార్లు ఇదే పరిస్థితిలో ఉన్నాను, అలసిపోయాను, ప్రార్థన చేసుకోకుండా పడుకొని, వాక్యం చదవకుండా పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. లెట్ us recommit ourselves, Lord. Many times we missed quiet time because we say to ourselves, we are too busy. Let us not become too busy to give time to God. That is dangerous. Too busy to give time to God is very busy, too dangerous. Lose focus when you pray. ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాయి, లోక సంచారం చేసి వస్తూ ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటాము, అటు వెళ్ళిపోద్ది బండి, ఎక్కడికెక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఇంతగా ప్రార్థన కంటిన్యూ చేయము, అంటే పాయింట్ కంటిన్యూ అవ్వదు. మరలా ఆ పాయింట్ కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఎక్కడి నుంచో వస్తాం. ఎందుకని చాలాసార్లు. కాబట్టి ఏం చేయాలంటే సింపుల్, రైట్ డౌన్ ద ప్రేయర్ పాయింట్స్. ప్రేయర్ పాయింట్స్ని నువ్వు చక్కగా పేపర్ మీద రాసి పెట్టుకో ప్రార్థనకు మోకరించినప్పుడు. సో దట్ పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్ వెళ్తావు. చాలాసార్లు మనం ఫోకస్ మిస్ అయ్యేది, అటు ఇటు మైనస్ తిరిగేది ఎప్పుడంటే మనసులో ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు? మనసులో ప్రార్థన చేసినప్పుడు. సో ఆ యొక్క ఫోకస్ మిస్ అవ్వకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం లౌడ్గా, ఊరంతా వినపడేట్టు కాదు, నీకు నీ పక్కన ఇంకొక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి వినపడేంత మెల్లగా ప్రార్థన బయటికి చేయి. బయటికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ వినే వ్యక్తి ఎవరు చెప్పండి? ఫస్ట్ వినే వ్యక్తి ఎవరు? దేవుడు అనబాకండి. కొన్నిసార్లు నువ్వు చేయకపోయినా ఆయన వింటాడు. అన్స్పోకెన్ వర్డ్స్ కూడా ఫస్ట్ వినే వ్యక్తి ఎవరంటే నువ్వే. నేను వింటున్నప్పుడు, నా చెవులు పనిచేస్తున్నప్పుడు, అది నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు నేనేం చేస్తున్నానో నేను కాన్షియస్గా చేస్తాను. అంతేకాకుండా యూజ్ ఆస్పెక్ట్ ఫర్ మెడిటేషన్, యూజ్ యాక్ట్స్ ప్యాటర్న్ ఫర్ ప్రేయర్. సో హౌ టు ఫైండ్ అ క్వైట్ టైమ్? బికాస్ యూ హ్యావ్ రూమ్మేట్స్. చాలాసార్లు మనం చెప్పేది ఏంటన్నా, మరి ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది, కానీ మేము ఒక రూమ్లో ఉంటాం, ఆ రూమ్ చూస్తేనేమో ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో ఒకడేమో పొద్దున్నే లేచి వాడేదో పెడతాడు, ఇంకొకడేమో ఇంకొక పనిలో బిజీగా ఉంటాడు. ఇప్పుడు నేను లేచి క్వైట్ టైం ఎట్లా చేసుకోవాలి? అలాంటి టైంలో దెర్ ఈజ్ నో అదర్ వే, కమ్ అవుట్. ఇఫ్ యూర్ ఇన్ అ హాస్టల్, గో టు ద టెర్రస్, గో టు ద టెర్రస్. అర్థమవుతుందా? ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్, దెర్ ఈజ్ ఏ వే. నీకు ఆశ ఉంటే చాలండి, ఏది కూడా నేను ఆపలేదు, ఏది కూడా ఆటంకపరచలేదు. ఒక హాస్టల్లో కనుక నువ్వు ఉంటే క్యాంపస్లోకి వెళ్ళు, చక్కగా ఆ గ్రౌండ్లో ప్రార్థన చేసుకో. ఎర్లీ మార్నింగ్ కొంచెం మంచు అన్నా మేము వెళ్ళామంటే ఓకే, బాల్కనీలోకి వచ్చి చేసుకో, వరండాలోకి వచ్చి చేసుకో. ఫైండ్ ఏ ప్లేస్, డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్, డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ ప్లేస్, క్వైట్, అన్హర్రీడ్, సాలిటరీ ప్లేస్. ఇంకా సాక్రిఫైస్ అంటే తెలుసా? వాళ్ళెవరు లేవకముందే నువ్వు లే.
నాకు తెలిసి ఈ రోజుల్లో రూమ్లో, హాస్టల్స్లో ఎర్లీ మార్నింగ్ 10 గంటల కంటే ఎవరు ఎర్లీగా లేవరు. మా అయితే ఇక చిమ్మ చీకటి ఉన్న 9:30 లేస్తారు. దట్ ఈస్ వాట్ హైదరాబాద్ ఈజ్ ఆల్ అబౌట్. సో కాబట్టి నువ్వు ఎర్లీగా లేస్తే చక్కగా వాళ్ళందరూ గురకబెడతా ఉంటారు, నీ పాటికి నువ్వు నీ పని నువ్వు చేసుకోవచ్చు. సో కాబట్టి దీస్ థింగ్స్ కెనాట్ బీ స్టాప్. డోంట్ నో వే టు స్టార్ట్. సో మీకు ఎట్లా చదవాలి, ఏం చేయాలో తెలియకపోతే అన్న వాళ్ళని అడగండి, చక్కగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, ఇట్ టేక్స్ 3 weeks ఫర్ యూ టు బికమ్ ఫెమిలియర్ విత్ ఎ న్యూ టాస్క్. విన్యార్డ్ అనేటువంటి బుక్లో ఈ మాట రాస్తారు. ఇట్ టేక్స్ 3 weeks ఫర్ యూ టు బికమ్ ఎ ఫెమిలియర్ విత్ న్యూ టాస్క్. దెన్ ఇట్ టేక్స్ అనదర్ 3 weeks బిఫోర్ ఇట్ బికమ్స్ a comfortable habit. Many people never make it past the 6-week barrier of having a quiet time. 6-week barrier. ఒక పనినంట నువ్వు గనక 3 వారాలు గనక చేస్తే కొత్త పనిని అది ఫెమిలియర్ అవుతుందట. ఆ ఫెమిలియర్ వర్క్ని ఇంకొక 3 వారాలు గనక చేస్తే అది హ్యాబిట్ అవుతుందట. వన్స్ ఇట్ బికమ్ ఎ హ్యాబిట్ దెన్ ఇట్ విల్ కంటిన్యూ. అయితే ఇక్కడ సమస్య ఏంటో తెలుసా, మనం ఆ 6 weeks కంటిన్యూగా చేయం. 6 వారాలు అంటే ఎన్ని రోజులు అమ్మా? 6 వారాలు అంటే 1.5 month. 1.5 month అంటే ఎన్ని రోజులు? 45 days. 45 days ఒక పనిని నువ్వు క్రమం తప్పకుండా ఒక 45 days చేస్తేనండి నువ్వు ఇంకా అది చేయకుండా ఉండలేవు. ఇట్ విల్ బికమ్ హ్యాబిట్. నువ్వు కష్టపడాలి, అలారం పెట్టుకోవాల్సిన అవసరంలా. ఎవరో నిన్ను వచ్చి లేపినట్టుగా ఆ టైంకి నువ్వు లేచేస్తావు అంతే. క్వైట్ టైం అనేది భారంగా అనిపించదు. న్యాచురల్గా ఆ టైంకి లేస్తాము, ఆ పని చేస్తాం. సో కాబట్టి ఎందుకు క్వైట్ టైం ఇర్రెగ్యులర్ అవుతుంది మన లైఫ్లో అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాస్ ద బ్యారియర్ ఆఫ్ 6 weeks గ్యాప్. ఈ 6 వారాల అగాధాన్ని దాటాలి. అది పాయింట్ ఇక్కడ. 6 వారాల అగాధం దాటితే బండి వెళ్ళిపోద్దిగా స్మూత్. మరి ఎంతమంది ఈ అగాధంలో పడుతున్నారో అన్న, మ్యాక్సిమం జంప్ చేశాను కదా 3 వారాలు గుంట్లో పడ్డా. ఇంకొక ఆయన లాంగ్ జంప్ చేశాడు, 4 వారాలే గుంట్లో పడ్డాడు. ఇంకొక ఆయన ట్రిపుల్ జంప్ చేసి 5 వారాల దాకా దాటాడు. ఎక్కడ పడ్డాడు? గుంట్లోనే పడ్డాడు, అగాధంలోనే పడ్డాడు. మరి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఎన్ని వారాలు దాటాలి? 3 weeks it will become a familiar work. Another 3 weeks to become a habit. Make it as a habit. మనము ఈ పనిని మనము దేవుని సహాయంతో చేయగలం. Always think about why you are doing what you are doing. And దానివలన దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అందుకని ఈరోజు క్వైట్ టైం చేసావా అనే దానికంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడా అనే మాట చాలా వాల్యుబుల్. ఈరోజు దేవుని స్వరాన్ని విన్నావా? ఈరోజు దేవుని స్వరాన్ని విన్నావా? దేవుడు నీతో మాట్లాడా. ఏ క్వైట్ టైమ్ ఈజ్ నాట్ ఎ టైమ్ ఫర్ యూ టు సెట్ అసైడ్ టు డూ సంథింగ్. ఇది జాగ్రత్తగా వినండి. క్వైట్ టైమ్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు డూ సంథింగ్, బట్ ఎ క్వైట్ టైమ్ ఈజ్ అ టైమ్ ఫర్ యూ టు సెట్ అసైడ్ టు మీట్ సమ్వన్. Quiet time is not a time to do something, but quiet time is a time to meet someone. It is a meeting time of God. It's not doing some activity. It is not doing some activity. It is a meeting time. Quiet time is not a time or a set aside time to do something, but quiet time is a set aside time to meet someone. Daily appointment with God. Quiet time అంటే ఏంటి చెప్పండి? A daily appointment with God. If at all that appointment missed, ఏం చేస్తాం చెప్పండి? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, వారం రోజులు రెగ్యులర్గా రమ్మన్నారు, ఒకరోజు మిస్ అయ్యావు, ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? నెక్స్ట్ రోజు వెళ్తావా? అదే నెక్స్ట్ రోజు వెళ్ళి ఏం చేస్తావు? That's what. You will be cautious. I'm very sorry, Lord, I missed your appointment.
ఐ మిస్డ్ లాట్. ఐ మిస్డ్ యువర్ అపాయింట్మెంట్. ఒక డాక్టర్ అన్నాడు, వారం రోజులు వరుసగా రావాలి నువ్వు అపాయింట్మెంట్, పలానా టైంకి రావాలి, పలానా మెడిసిన్ నీకు ఇస్తాను. ఆ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దిస్ 1 week సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ డైలీ అపాయింట్మెంట్ అంటే ఏం చేస్తావు చెప్పండి? అండ్ ఇఫ్ అట్ ఆల్ బై ఎనీ మీన్స్ మిస్ అయితే ఏం చేస్తావు? ఐఎమ్ వెరీ సారీ అండి, ఐ మిస్ దట్ అపాయింట్మెంట్. లెట్ us be cautious about this. Will your quiet time be a relationship or a ritual? That is the last question that every day we have to introspect. Is our quiet time a relationship or simply a ritual? A ritual. It's done.